9:13 ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడలో చూపు భయభక్తులు మానవుల ఎడల నిధులను బట్టి వారు నేర్చుకునేది. హల్లెలూయా. నాకు ఓటు చాలా నచ్చింది. ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఏంటంట, మనుషులు ప్రభువు నాకు సెలవిస్తున్నారు, ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎదురుకు వస్తున్నారు, నోటి మాటలతో నా ఎదురుకు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడంటే, నా ఎదురుకు వస్తున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, హృదయంతో కాదు నన్ను కనపరిచేది. ఏదో కొత్తగా పాటలు పాడుతున్నామా అంటే పాడుతున్నాను, నేను దేవుని స్థుతిస్తున్నామా అంటే మనకంటే ఎక్కువగా ఎవరు కూడా పాడలేని స్థితిలో మనం పాఠం నేర్చుకుంటాం. కానీ ప్రేమికులారా, నీవు ఇన్నర్ వాటర్ల నుండి, హృదయాంతరంలో నుండి నీవు దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ప్రేమికులారా, ఆ హృదయాలు ఎరిగిన దేవుడు నీకు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. ఏమనుకుంటున్నాడంటే, మనుషులు పెదవులతోనే నన్ను గనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. అంతేనా కాదా? చాలా మంది హృదయము చాలా దూరంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే బాడీ ఏంటంటే బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంటారు. అంతేనా కదా? బాడీ మాత్రం చాలా బాగానే ఉంది, స్ట్రిక్ట్గా కూర్చొని ఉన్నాం, కరెక్ట్గానే విన్నట్టు నటిస్తున్నాం, కరెక్ట్గానే వాక్యం విన్నట్టు నటిస్తున్నాం. కానీ మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యింది, మైండ్ అంతా పీస్గా లేకుండా మైండ్ అంతా ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అందుకోసమే దేవునికి ఈ హృదయం అంట చాలా దూరంగా ఉంది అంటున్నారు. ఈ మనుషులు, ఈ మానవులు హృదయంలో పెదవులతోనే నన్ను స్తుతిస్తున్నారు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, హృదయాంతరాంగాలు ఎరిగిన దేవుడు ఏమని అంటున్నాడంటే, ఈ హృదయము నాకు కావాలి అంటున్నాడు. హల్లెలూయా. ఏం కావాలట? నువ్వు హృదయంలో నుండి నువ్వు దేవుడిని ఆరాధిస్తుంటే నువ్వు ఏం తీసుకున్నావో ఇక అర్థం కాదు. నీవు ఆత్మతో దేవుడిని ఆరాధించడం నేర్చుకుంటావు, ఆత్మతో దేవుడిని స్తుతించడం నేర్చుకుంటావు, ఆత్మతో దేవుడిని మరి పాడడం నేర్చుకుంటావు, ఆత్మతో మరి వాక్యం ధ్యానించడం నేర్చుకుంటావు, ఆత్మలోనే ప్రవేశించిపోవడం ప్రారంభిస్తావు.